ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడ, కరుణామయుడ, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రక్షణ దయచేశారు. మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ లోకము అనే యాత్రలో మరొక రోజును, శ్రేష్టమైన దినమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసినందుకు వందనాలు నాయనా. ఏదో మా శక్తి వలన కాదు, మా బలం వలన కాదు, మాకున్న జ్ఞానం వలన కాదు కానీ నాయన, కేవలము కూడా మీ కృపను బట్టే మేము ఇంకనూ కూడా సజీవులముగా జీవించగలుగుతున్నాము తండ్రి. స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు ప్రభువా. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 24వ చరణము. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అని తండ్రి, ఈ ఉదయాన్న తండ్రి మీ యొక్క చిత్తము మా జీవితంలో ఏమైతే ఉందో అదే స్థిరపడిపోతుందని, అదే మా జీవితంలో జరగబోతుందని అయ్యా సుస్పష్టంగా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన మీ ఉద్దేశాలనే తండ్రి సఫలపరచండి తండ్రి. అయ్యా, వారి ఆలోచనలు, వారి యోచనలు వారికి తండ్రి చెడును కలిగించవచ్చేమో కానీ, అపాయాన్ని సృష్టించవచ్చేమో కానీ, మీ ఉద్దేశములన్నీ కూడా ప్రభువా వారికి మంచి చేసేవిగానే ఉంటాయి కనుక నాయన. అయ్యా, మీ ఆలోచన అంతా కూడా ప్రభువా వారికి, వారి కుటుంబాలకు అనుకూలముగా ఉంటుంది కనుక నాయన, వాటినే వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ రోజున తండ్రి ప్రతి బిడ్డను కూడా మీ కృపలో భద్రపరచుకోండి ప్రభువా. వారి ఆలోచనలు, వారి యొక్క తలంపులన్నీ కూడా స్థిరపరచండి నాయన. మీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా మాటలను బట్టి, మా క్రియలను బట్టి, మా నడవడికను బట్టి మీ నామాన్ని మేము అవమానపరచకుండా, మీ నామానికి మహిమకరంగానే జీవించటం కృప చూపించండి. మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా ప్రభువా కృప చూపించండి తండ్రి. జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు, పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటమైన మనసును కలిగి ఉండుటకు మీరే సహాయము దయచేయండి నాయన తండ్రి. ప్రతి పనిని కూడా ఆశీర్వదించి దీవించండి తండ్రి. అయ్యా, చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, వ్యవసాయ పనులు, చేతి పనులు, ప్రతి వాటిలోనూ నూరింతల ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఏ పని కూడా ఆగిపోకుండా ముందుకు వెళ్ళులాగున దీవించండి. ఆగిపోయిన ప్రతివి కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం దయచేయండి. మా పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును కూడా తొలగించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ఒక్క ప్రయాణమును దీవించండి. ఏ ఏ మార్గాల గుండా వెళ్తున్నప్పటికీ తండ్రి మీరు మాకు తోడై ఉండండి. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణమును దయచేయండి నాయన. ఎవరు కూడా ప్రభువా ఎటువంటి అపాయాలు, ప్రమాదాలకు గురి కాకుండా మీరే రక్షించి, కాచి, కాపాడి భద్రపరచుకోమని, సురక్షితంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా, ఈ లోకంలో ఆకాశ పక్షులను సహితము పోషిస్తున్న దేవుడు అని సెలవిచ్చావు నాయన. ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చండి, ప్రతి అక్రతను కూడా తీర్చండి నాయన. అప్పులనే సమస్య లేకుండా, అనారోగ్యం అనే సమస్య లేకుండా, వ్యాధి బాధలనే సమస్య లేకుండా ప్రభా ప్రతి బిడ్డను దీవించండి. ఆత్మీయతలో వృద్ధిపరచండి నాయన తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి జ్ఞానం ఇచ్చి, జ్ఞాపక శక్తి ఇచ్చి బిడ్డలను నడిపించండి ప్రభువా. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, ఎందు నిమిత్తం వెళ్తున్నారో వాటన్నిటిని వారికి అనుకూలముగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మేము మా తోటి వారితో, మా కుటుంబ సభ్యులతో, మేము పనిచేస్తున్న ప్రతి చోటను ప్రతి ఒక్కరితో ప్రేమ, సహవాసము కలిగి ఉండడానికే సహాయం అనుగ్రహించండి. ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా కృప చూపించండి నాయన తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ వ్యర్థమైన మాటల చేత కాలయాపన చేయకుండానట్లు కూడా సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలున్నారు, వారందరినీ దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని. అయా, ఈ రోజున మేము కొందరికైనా ప్రభువా మీ నామాన్ని ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలు పాలిభాగస్తులు ఉండే గొప్ప ధన్యత మాకు కలగజేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.